لوحنا الدم خندا واستولوا الأغلينا. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفسه ونفخه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهلكم نارا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. సర్వస్తోత్రములు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు, అల్లాహ్ మానవాళి సన్మార్గం కోసం పంపించబడ్డ సర్వ ప్రవక్తలపై, ముఖ్యంగా చివరి ప్రవక్త, సర్వ మానవాళి ప్రవక్త, ఆదర్శ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. సహోదర మహాశయులారా, సహోదరీమణులారా, ఈరోజు యొక్క అంశంలో ప్రధాన అంశం సమాజ సంస్కరణ. అందులో భాగంగా నాకు ఇవ్వబడింది సంతానం యొక్క శిక్షణ. సమాజం యొక్క సంస్కరణ జరగాలంటే, సమాజం బాగుపడాలంటే దాని యొక్క బీజం అనేది కుటుంబం నుంచి, ఇంటి నుంచే మొదలవుతుంది. ఒక వ్యక్తి నుండి ఒక కుటుంబం, ఒక కుటుంబం నుంచి కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల నుంచి ఒక ప్రాంతం నుండి ఒక గ్రామం, పట్టణం. సంస్కరణ అనేది, సమాజం అనేది, సంస్కరణ అనేది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నుంచి ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి పట్ల బాధ్యతలు ఉన్నాయి, అతని పట్ల బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా అతడు బాధ్యతదారుడు కాబట్టి అతని బాధ్యతల పట్ల కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం విశ్వాసులుగా, ముస్లింగా సమాజంలో పేరు గాంచాము, సమాజంలో పిలువబడుతున్నాము. కానీ అల్లాహ్ వద్ద మనం విశ్వాసులుగా ఉన్నామా లేదా అనేది అల్లాహ్ గ్రంథం వెలుతురులో మనం ఒక్కసారి బేరీజు వేసుకోవాలి, ఆలోచన చేయాలి. అల్లాహ్ విశ్వాసులతో తెలియజేస్తున్నాడు, విశ్వాసులారా, ముస్లింలారా, మిమ్మల్ని మీరు మరియు మీ ఇంటి వారిని ఆ భయంకరమైన నరకాగ్ని నుంచి రక్షించుకోండి, నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని అల్లాహ్ ముస్లింలతో అంటున్నాడు. వాస్తవంగా ఒక ముస్లిం అంటేనే నరకం నుండి రక్షించబడ్డవాడు. ఒక ముస్లిం ఎలా ఉండాలి అంటే నరకం నుంచి రక్షించబడితేనే ముస్లిం. మరి అల్లాహ్ ముస్లింలను ఉద్దేశించి నరకం నుండి రక్షించబడండి, మీరు కూడా రక్షించబడండి, మరియు మీ ఇంటి వారిని కూడా. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలోని 66వ సూరాలో 6వ ఆయతులో ఈ విషయం తెలియజేయడం జరిగింది. దీని యొక్క వివరణాల్లో, దీని యొక్క వ్యాఖ్యానాల్లో వెళ్ళినట్లయితే సహాబా దీని గురించి వివిధ ఉల్లేఖనాలు తెలియజేస్తున్నారు. అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఇబ్న్ కసీర్ రహిమహుల్లాహ్ గారు నకల్ చేశారు, మీ పిల్లవానికి విద్య మరియు వినయం, విధేయత, అదబ్ నేర్పించండి అని. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, మీ పిల్లలకు మంచిని గురించి ఆజ్ఞాపించండి, చెడును నిర్మూలించండి. మరియు ఇమాం ముజాహిద్ రహమతుల్లాహి అలైహి గారు అంటున్నారు, మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకు వచ్చేసినట్లయితే ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మురు ఔలాదుకుం బిస్సలా, మీ పిల్లలకు నమాజ్ గురించి ఆజ్ఞాపించండి, వారిని నమాజ్ గురించి ఆదేశించండి. ఎందుకంటే మనం కూడా వింటూ ఉంటాము, మొక్కై వంగనిది మానై వ్రంగునా. ఈ రోజు మనం చూడండి, మన వయసు 40-30 దాటిన తర్వాతే ఇలాంటి ఇష్టమాలు ఎక్కువ కనబడుతున్నాము. ఏది మన సంతానం, ఏది మన భవిష్యత్ తరం, ఏది రాబోయే రేపటి పౌరులు ఎక్కడ ఉన్నారు ఆలోచించండి. వారు ఎక్కడ ఉన్నారు? వారు పార్కులలో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు? వారు కాలేజీలలో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు? పట్టణాల్లో ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు? పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఓకే, ఇస్లాం ధర్మం చదవడం కోసం ఆపలేదు, కానీ వారు ఏ చదువు చదువుతున్నారు? రేపు మీరు చనిపోయిన తరువాత రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిల్ ముమినీన అని దువా చేసే చదువు చదువుతున్నారా? కనీసం ఆ చదువుకు, ఆ దువాకు సంబంధించిన కనీస జ్ఞానం ఉన్నటువంటి చదువుకు దగ్గరగా ఉన్నారా అనేది ఆలోచించాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. యావత్తు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ముస్లిం సమాజం యొక్క జిల్లత్, ముస్లిం సమాజం యొక్క దౌర్జన్యహీన స్థితి ఎంత వేగంగా దిగజారుతుందంటే అల్లాహు అక్బర్. నివేదికలు కానీ, సర్వేలు కానీ చేసేవారు కూడా అలసిపోయారు. అంత భయంకర వేగంగా ముస్లిం సమాజం అనేది దిగజారుతుంది. గ్రామాల్లో చూసుకోండి, పట్టణాల్లో చూసుకోండి, ఇక్కడే చూసుకోండి, చుట్టుపక్కల చూడండి, ముస్లిం సమాజం స్థితి ఏంటి? ఏ ముస్లిం యొక్క విశ్వాసము అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు,
అతడు ముందే తల వంచితే అల్లాహ్ కోసమే, తల తెగిన అల్లాహ్ కోసమే. ఈ విశ్వాసం కలిగి ఉండాల్సిన ముస్లిం అల్లాహ్ ఇతర ప్రార్థన స్థలాల వద్ద తమ కుమార్తెలు, తమ కుమారుల యొక్క బర్త్డే పార్టీలు చేస్తున్నారు. అల్లాహ్ కాకుండా ఇతరుల పేరుతో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఖురాన్ చూడండి, తండ్రి తన సంతానానికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్లో లుఖ్మాన్ అలైహిస్సలాం గారి సంఘటనను తెలియజేస్తూ చెప్తున్నాడు. లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తున్నాడు. ఓ నా కుమారా, నీవు అల్లాహ్తో సాటి కల్పించకు. నిశ్చయంగా అల్లాహ్తో సాటి కల్పించడం మహాభయంకరమైన దౌర్జన్యం, ఘోరమైన పాపం. ఎప్పుడైనా మనం చెప్పామా మన కుమారునికి? ఎప్పుడైనా మనం సంతానానికి హితబోధ చేశామా? అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరేమంటున్నారు? తండ్రి తన సంతానానికి ఇచ్చే కానుకల్లో అతి ఉత్తమమైనది ఏంటి? విద్య. అతి ఉత్తమమైనవి ఏంటి? నైతిక విలువలు. సహబాల జీవితం చూడండి, ప్రవక్తలను స్వయంగా చూడండి, వారు తమ సంతానాన్ని ఆజ్ఞాపిస్తున్నారు. మీరు సూర బఖరా తీయండి, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు తమ సంతానాన్ని అడుగుతున్నారు, ఓ నా కుమారా, మీరు నా తరువాత ఎవరిని ఆరాధిస్తారు? యాకూబ్ అలైహిస్సలాం గారు అంటున్నారు, ఓ నాన్నగారు, మీ తరువాత మేము ఆ అల్లానే ఆరాధిస్తాము. ఏ అల్లాహ్ గురించి అయితే మీరు, మీ నాన్నగారు ఇస్హాక్, వారి నాన్నగారు ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఏ అల్లాహ్నైతే ఆరాధించారో ఆ అల్లాహ్నే మేము ఆరాధిస్తామని యాకూబ్ అలైహిస్సలాం కుమారులు మాట ఇస్తున్నారు తండ్రికి. ఈరోజు సంతానానికి ఏ తండ్రి అయినా శిక్షణ ఇచ్చాడా? ఏ తండ్రి అయినా ఈ హితబోధ చేశాడా? నీవు ఎంఏలో, ఎంటెక్ లో, ఎంబీఏలో, ఇంజనీరింగ్ లో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, నీకోసం ఈ ఫ్లాట్ ఉంది, నీకోసం ఇంత కట్నం తీసుకొచ్చి అమ్మాయిని ఇస్తున్నాను, ఇలాంటి మాట్లాడే తండ్రులే ఉన్నారు. కానీ రేపు నన్ను చనిపోతే నా కోసం నువ్వు దువా చేసే స్థితిలో ఉండాలి కుమారా, నీవు నమాజ్ చదవాలి కుమారా, నీవు నమాజ్ చదవకున్నట్లయితే నరకానికి వెళ్తావు కుమారా అని ఏ తండ్రి అయినా తల్లి అని చెప్తుందా? సోదరి ముల్లారా, మీపై కూడా బాధ్యత ఉంది. మీరు భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దాలి అంటే మీ ఒడి నుంచే సాధ్యమవుతుంది. ఎందుకంటే తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు మన మహానీయులు ఎంతో మంది. అమ్మా మహిళ మనుల్లారా మాట్లాడకండి. తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ఎంతో మంది మహానీయులు. ఒక సలఫ్ రహ్మతుల్లాహ్, ఒక మహానీయుని వద్దకు ఒక వ్యక్తి తన కుమారుని తీసుకుని వచ్చాడు. తన కుమారుని తీసుకుని వచ్చి ఏమన్నాడో తెలుసా? నేను ఈ నా కుమారునికి ఉత్తమ నైతికత, ఉత్తమ శిక్షణ ఇవ్వదలుచుకున్నాను, నాకు హితబోధ చేయండి అంటే ఆ మహానీయుడు అన్నాడు, సమయం దాటిపోయింది. ఆ పిల్లవాడి వయసు 6-7 సంవత్సరాలే. 6-7 సంవత్సరాల పిల్లవాడిని తండ్రి తీసుకుని ఒక గురువు వద్దకు వెళ్ళినట్లయితే మన పూర్వీకుల్లో ఆ గురువు గారు అన్నారు, మీ సమయం దాటిపోయింది. ఏంటి సమయం? నీవు సంతానానికి శిక్షణ ఇవ్వాలి అని నీ యొక్క సంకల్పం ఉన్నట్లయితే దానికోసం మొదటి మెట్టు ఉత్తమమైన గుణవంతురాలు, ధర్మ పరిజ్ఞానం తెలిసినటువంటి స్త్రీని వివాహం ఆడడం, అది మొదటి మెట్టు. నీవు నీ భవిష్యత్ తరాన్ని, రేపటి పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి అని నీవు అనుకున్నట్లయితే దానికి మొదటి మెట్టు ఒక ఉత్తమమైన ధర్మ జ్ఞానం కలిగిన స్త్రీని ధర్మ ప్రతిపాదికన వివాహం చేసుకుని తీసుకురావాలి. ఎందుకు? కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అద్దున్యా మతా వ ఖైరుల్ మతాఇ దున్యా అల్ మరాతు సాలిహ్. ప్రపంచం అంతా కూడా లాభం పొందేదే, కానీ అతి ఉత్తమమైన ప్రయోజనం ఈ ప్రపంచంలో ధర్మ జ్ఞానం తెలిసినటువంటి స్త్రీ. సంతానం యొక్క శిక్షణ, ఇది చాలా విశాలమైన అంశం. ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. సమయం స్వల్పంగా ఉంది, సమయం 5-10 నిమిషాలు దాటిపోయింది. అల్లాహ్ ఖురాన్లో సూర తగాబున్లో అంటున్నాడు, విశ్వాసులారా, మీ భార్యలు మరియు మీ కుమారులు, మీ సంతానం మీకు శత్రువులు కాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏ తండ్రి చూస్తూ చూస్తూ ఆలోచిస్తాడు, నా కొడుకు నా శత్రువు కావాలి, నా భార్య నా శత్రువు కావాలని ఎవరు ఆలోచిస్తాడు? కానీ అల్లాహ్ ఎందుకు చెప్తున్నాడు? మరి మీ భార్యలు మరియు మీ సంతానం మీకు శత్రువులు కాకుండా జాగ్రత్త పడండి, అప్రమత్తంగా ఉండండి అని. అంటే ఏంటో తెలుసా? దీనిలో ఉన్న మర్మం ఏమిటో తెలుసా? మీ భార్యలు మిమ్మల్ని, తఫ్సీర్లో చూడండి, మీ భార్యలు మిమ్మల్ని ధర్మ పనుల నుంచి ఆపకూడదు, ధర్మ ఆదేశాల నుంచి నిరోధించకూడదు. ఈరోజు భర్త సుప్రీంకోర్టు జడ్జి అయినా, పట్టణానికి జిల్లాలకు నాయకుడైనా, భర్త ఎంత పెద్ద చదువుకున్నా ఇంటికి వచ్చేసరికి నీకేం తెలుసు కూర్చో అని అధికారం ఒక భార్యగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంది నేడు భార్యల. ఆ పరిస్థితి నీకేం తెలుసు కూర్చో,
భర్త నోరు మూయించే పరిస్థితి భార్యకి ఉంది. ధర్మ విషయాల్లో భర్త ఆజ్ఞాపించే ధర్మ విషయాల్లో భార్య అడ్డు వస్తుందంటే ఆ భార్య శత్రువు అని గుర్తుంచుకోండి. సంతానం అడ్డు వస్తుంది అంటే ఆ సంతానం శత్రువు అని గుర్తుంచుకోండి. అబ్దుల్లా మాట కాదు, అల్లా మాట. సూర తగాబుల్లో అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంతానానికి శిక్షణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. పిల్లలకు కూడా చిన్న వయసులో నుండే తమ వెంట ప్రయాణాల్లో కూడా ఉంచేవారు. తమ ఇంటికి వచ్చే బంధువుల పట్ల కూడా, పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా వారిని మంచి గురించి ఆదేశించేవారు, చెడు గురించి నిరోధించేవారు. ఉమ్మి హబీబా రలియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి, విశ్వాసుల మాతృమూర్తి అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు గారికి పిన్ని అవుతుంది. రాత్రిపూట అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ బాల్యంలో ఉన్నాడు, పిల్లవాడు. పిన్ని ఇంట్లో ఈరోజు పడుకోవాలి, పిన్ని ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో వచ్చేసాడు. సాయంత్రం పూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజ్ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి పిల్లవాడు పడుకొని ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భార్యను అడుగుతున్నాడు. అతిథిగా వచ్చిన పిల్లవాడు, చుట్టంగా వచ్చిన పిల్లవాడు. ప్రవక్త గారు అడుగుతున్నారు, ఉమ్మె హబీబానో, ఈ పిల్లవాడు నమాజ్ చదివాడా లేదా? ఈరోజు మనం మన సంతానాన్ని చెప్పామా? ఈ రోజు ఇష్టంలోకి ఇంతమంది వచ్చాము, ఫజర్ నమాజ్ ఎంతమంది చదివాము? గుండెలపై ఆలోచన చేయవేసుకోండి. ఎంతమంది పిల్లలు మనం మన తల్లిదండ్రులకు జనాజా నమాజ్కు దువా చదివాము? జనాజా దువా ఎంతమందికి వచ్చు మనలో? అల్లాహు అక్బర్. ఇది మన పరిస్థితి. సోదర మహాశివులారా, సంతానానికి మీరు ఇచ్చే శిక్షణ ఏదైతే ఉందో అది ధర్మ శిక్షణ కావాలి. ధర్మం మనకు అదే ఆదేశిస్తుంది. అది ధర్మ శిక్షణ కావాలి. ముందుగా మొదటిగా తౌహీద్ వారికి నేర్పించాలి. లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తున్నాడు, ఓ నా కుమారా, నీవు అల్లాహ్కు సాటి కల్పించకు. ఈ రోజు మన కుమారుల పరిస్థితి ఏమిటో తెలుసా? మన పేరు ప్రతిష్టలు రావాలని ఫలానా వ్యక్తి గారు మాకు ఇంత సహాయము చేశారు, వారికి వారి కుటుంబీకులకు ఆయురోగ్యాలు ప్రసాదించుగా, కానీ మైకుల నుండి శబ్దం మనకు వినిపించాలి. అలాంటి అయితే మస్జిద్ల ద్వారా సాధ్యం కాదు. కాబట్టి ఇతర ప్రార్థన స్థలాల వద్ద ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వందలు కాదు, వేలు కాదు, లక్షలు చందాలు ఇచ్చే దౌర్భాగ్య ముస్లింలు ఉన్నారు. ఇది అల్లాహ్తో పాటు బగావత్ కాదా? దౌర్జన్యం కాదా? అల్లాహ్ యొక్క హక్కులో భంగం కలిగించడం కాదా? అల్లాహ్ యొక్క శిక్ష మనపై వచ్చి పడదా? ఈ భయంకర పాపానికి ఆలోచన ఎందుకు లేదు? ధర్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మన పిల్లలకు మనం ఎంతవరకు నేర్పిస్తున్నాము? ఈ రోజు ఆడపిల్లల విషయాల్లో చూడండి మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను. ప్రతి గ్రామంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంటాను. సోదరిమణులారా, మీరు భాగ్యులవుతారు. రేపు మీ సంతానానికి శిక్షణ ఇవ్వడం విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రయ్యతిహి. మీలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే, వారిని వారి బాధ్యతల పట్ల ప్రశ్నించడం జరుగుతుంది. నాకెందుకులే అని ఇంటి యజమాని అనుకున్నట్లయితే ఇంట్లో జరిగే అటువంటి చెడు విషయాలు, ధర్మ వ్యతిరేక విషయాల పట్ల అతడు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, నోరు విప్పకున్నట్లయితే అతడి కుమారులు, అతని పిల్లలు, అతని శత్రువులను గుర్తుంచుకోండి. అంతేకాదు, ఈ నిర్లక్ష్యం పట్ల, ఈ నిశ్శబ్దం పట్ల రేపు పరలోకంలో అతడు తీవ్ర పరాభవానికి గురి కావాల్సి వస్తుంది. సోదర మహాశివులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ప్రవక్తల విశ్వాసుల నాయకుడై ఉండి, ప్రవక్తల నాయకుడై ఉండి, స్వర్గంలో మొదటిసారిగా వెళ్లే వ్యక్తి అయి ఉండి కూడా తన సంతానాన్ని ఏమంటున్నాడు? ఓ నా ఫాతిమా, నా తండ్రి ప్రవక్త కదా అనే అటువంటి సంతోషంలో ఉండకు. నేను నీకేమి చేయలేను, నీవే స్వయంగా నీ గురించి ఏర్పాట్లు చేసుకో. నాను ఇంటి పనులు చేసి అలసిపోతున్నాను, నా కోసం ఒక పనివారిని ఇవ్వండి, ఒక బానిసనివ్వండి. ఇక్కడ నీ కూతురికి ఇచ్చావు వాషింగ్ మిషన్, ఇక్కడ నీ కూతురికి ఇచ్చావు రకరకాల వస్తు సామాగ్రి కట్నాల పేరుతో. మేము అడగలేదండి, వాళ్ళే ఇచ్చారండి. సరేనండి, నీ కూతురుకు నువ్వు ధర్మం నేర్పించావా అండి? లేకున్నట్లయితే రేపు ఎంత భయంకరమైన ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందో ఆలోచించారండి. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, పరలోకంలో రేపు ఎంత భయంకరమైన శిక్షల విషయంలో హెచ్చరించారో మీరు ఉర్దూ ప్రసంగంలో వినే ఉంటారు. వారు ఎలా భయపడేవారు సహాబాలు.
ఉమ్మే సులైం రలియల్లాహు అన్హా ఆమె సంఘటన చూసుకోండి. మాతృమూర్తులారా, అమ్మ తల్లులారా, సోదరిమణులారా, ఆలోచించండి. పసి పిల్లవాన్ని కూడా తర్బియత్ శిక్షణ ఇచ్చే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సహన విషయంలో కూడా ప్రళయం వరకు వచ్చే స్త్రీలకు ఎంత ఆదర్శంగా నిలుస్తుంది. వచ్చే కష్టాలపై నిలకడగా ఓర్పుగా ఉంది. ఉమ్మే అనస్ గారి తల్లి గారిని చూసుకోండి. ఆమె కూడా తన కుమారుని ఎంత అద్భుతంగా విద్యా బుద్ధులు నేర్పిస్తుంది పిల్లలకు. మీరు ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పనిసరి పరిస్థితుల్లో బదర్ యుద్ధం ఏదైతే జరిగిందో శత్రువులతో, అక్కడ ఈనాటి ఫిరౌన్ అబూ జహల్ను చంపే అటువంటి ఆ పిల్లలను కూడా గమనించండి. ఆ పిల్లల్ని వారి తల్లి ఎలా తీర్చిదిద్దిందో. తండ్రి ఇబ్రాహీంను చూడకుండానే తల్లి మాట విని తండ్రిని గౌరవిస్తూ, తండ్రి వచ్చి, నా కుమారా, నేను కలలో చూశాను, నిన్ను జిబా చేస్తున్నాను అల్లాహ్ కొరకు, నీ అభిప్రాయం ఏమిటి అనగానే, యా అబతి ఫఅల్ మా తుమర్ సతజిదుని ఇన్షాఅల్లాహ్ అనే ఆ కుమారుని వాక్కులు చూడండి. ఈరోజు మన సంతానం విషయం ఎలా ఉంది? ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? సోదరులారా, సహోదరులారా, అంశం చాలా పెద్దది, సమయం చాలా స్వల్పం. చివరిగా మీ అందరితో చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజు మనం భయంకరమైన ఉపద్రవాల వలలో చిక్కుకున్నాము. భయంకరమైన ప్రమాదాల బారిలో, అనేక రకాల సామాజిక రుగ్మతల్లో చిక్కుకొని ఉన్నాము. వాటన్నిటి నుంచి బయటపడాలి. వాటన్నిటి నుంచి మన కుటుంబాన్ని బయటపడేయాలి అంటే ఇంటి యజమానిగా మన బాధ్యత. చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దయ్యూస్ స్వర్గంలో చేరలేడు అని చెప్పారు. దయ్యూస్ ఎవరు ప్రవక్త అని సహబాలు అడగగా, సిగ్గు లేనివాడు, మన వాడుక భాషలో అనుకోవాలంటే, తన ఇంటిలోని వారు, తన కుటుంబంలోని వారు ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా స్త్రీలు పరదాకు వ్యతిరేకంగా అలంకరణలతో బయటికి వెళ్తున్నారు. ఇంట్లో పరదా పాటించాల్సిన వారు ఉన్నారు, కానీ పరదా పాటించడం లేదు, బయటికి వస్తున్నారు, పోతున్నారు. అజ్నబీలు, ఇతరులు, బయటి వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. అన్నిటి పట్ల నిశ్శబ్దంగా ఉండే ఇంటి యజమాని దయ్యో సిగ్గు లేనివాడు. వాడు స్వర్గానికి వెళ్ళాడు కదా, స్వర్గం యొక్క సువాసన కూడా నోచుకోడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? పిల్లల వయసులో నుండే, చిన్న పిల్లల నుండే, కో ఎడ్యుకేషన్ నుంచే ఈరోజు వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. నివేదికలు, సర్వేలు తెలియజేస్తున్నాయి. మీరు చూశారు కదా, 6 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్కు 12, 13, 8వ తరగతి ఇంటర్ అబ్బాయిలు పారిపోయి వచ్చారు. 8వ తరగతి అమ్మాయి, 12 సంవత్సరాల అబ్బాయి హత్య చేస్తున్నాడు హైదరాబాద్లో. గత 2 నెలల క్రితం మీరు చూసే ఉంటారు. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంత భయంకరమైన రుగ్మతలు, సామాజిక రుగ్మతలు చెలరేగుతున్నాయి మన కుటుంబాల్లో, మన ఇళ్లలో, మన బంధుమిత్రుల్లో. ఇలాంటి వార్తలు అనునిత్యం మనం వింటున్నాము, కానీ మన చెవి మీద చీమ కూడా పారడం లేదు. మన బాధ్యత ఏంటి? అదే లుక్మాన్ తీసి చూడండి. లుక్మాన్ అలైహిస్సలాం గారు తన కుమారునికి ముందుగా హెచ్చరిస్తున్నాడు, ఓ నా కుమారా, నీవు నమాజును పాటించు, మంచిని ఆజ్ఞాపించు, చెడును నిర్మూలించు, సహనం వహించు. మంచిని ఆజ్ఞాపించి చెడును నిర్మూలించేటప్పుడు కష్టం తప్పనిసరిగా వస్తుంది, చీవాట్లు తప్పనిసరిగా వస్తాయి, చిత్తరాలు తప్పనిసరిగా వస్తాయి, రకరకాల అవమానాలు తప్పనిసరిగా వస్తాయి. సహనం వహించు, నీ యొక్క లక్ష్యం నుంచి వెనకడుగు వేయకు. నీవు చెడును రూపుమాపాల్సిందే, మంచిని ఆజ్ఞాపించాల్సిందే. ఇది తండ్రి కుమారునికి చెప్తున్నాడు. అంటే ఒక ఇంటి యజమాని బాధ్యత. ఈ సూరతుల్ లుక్మాన్ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఒక తండ్రి తన కుమారునికి ఎలాంటి గుణపాఠాలు నేర్పించాలి, ఎలాంటి శిక్షణ ఇవ్వాలో సూరతుల్ లుక్మాన్ నేర్పిస్తుంది. కాబట్టి సోదరిమణులారా, సోదరులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన భవిష్యత్ తరాన్ని అందంగా తీర్చిదిద్దాలి. సామాజిక రుగ్మతల నుండి, అన్ని రకాల షిర్క్, బహుదైవ ఆరాధన, కలుషితాల నుండి సంపూర్ణ విశ్వాసులుగా మనం చూడాలి అనుకుంటే మనం తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. అలా లేకున్నట్లయితే నేడు వీళ్ళు ఎవరండి? మనం నమాజీలే, మనం చాలా ఆనందంలో ఉంటాము, కానీ మన భవిష్యత్ తరం ఎలా ఉంటుందో తెలియదు. తెలుసా మీకు సైఫ్ అలీ ఖాన్ ఫిలిం యాక్టర్? తెలుసా మీకు జావేద్ అఖ్తర్? వీళ్ళ పూర్వీకుల చరిత్రలు చదవండి. పెద్ద పెద్ద పండితులు వీళ్ళ పూర్వీకులు, కానీ సంతానం ఈరోజు ఫిలిం యాక్టర్లు, క్రికెట్ యాక్టర్లు అయిపోయారు.
కాబట్టి మన అందరి బాధ్యత, మనం సంతానం విషయంలో ప్రశ్నించబడతాము, సంతానం విషయంలో హెచ్చరించడం జరిగింది మనల్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇలాంటి ఏవైనా తండ్రి గురించి ఫిర్యాదు వచ్చినట్లయితే ఆ కుమారుడు తండ్రి గురించి చెప్పేవారు, నా తండ్రి యూద స్త్రీని వివాహం ఆడాడు, నా తండ్రి ఫలానా స్త్రీని వివాహం ఆడాడు. మరి అలాంటి వారు ధర్మానికి శిక్షణ ఇవ్వరు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రలియల్లాహు గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు, నా కుమారుడు నన్ను నా బాగోగులు చూసుకోవడం లేదు, మీరు నా కుమారుడికి హితబోధ చేయండి అని. ఉమర్ రలియల్లాహు గారు ఆ కుమారుడిని పిలిపించారు. ఆ కుమారుడు అన్నాడు, అవును ఖలీఫా, నేను ఎందుకు చేసుకోవాలి, నేను ఎందుకు చూసుకోవాలి నా తండ్రిని? నా తండ్రి నాకేం శిక్షణ ఇచ్చాడు? ఆయన ఎవరిని వివాహం చేస్తున్నాడో తెలుసా? ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న స్త్రీని వివాహం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి. ధర్మంపై ఆచరణ తప్పనిసరి, ధర్మంపై శిక్షణ మన సంతానానికి, మన భార్యలకు తప్పనిసరి. లేకున్నట్లయితే వారే రేపు మన శత్రువులు అవుతారు. ఇహలోకంలో కూడా పరలోకంలో శత్రువులు అవుతారు. మనల్ని నరకానికి తీసుకెళ్తారు, మనల్ని నరకం అట్టడుగున చేర్చారు వారు, మన పిల్లలు, మన భార్యలు. వారికి మనం ధర్మం నేర్పించుకున్నట్లయితే. కాబట్టి సోదరులారా, సహోదరిమణులారా, అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ సంతానానికి ఉత్తమ శిక్షణ ఇచ్చే సద్బుద్ధి ప్రసాదించుగాక. సంతానానికి ఇచ్చే ఉత్తమ శిక్షణల్లో అతి ముఖ్యంగా తౌహీద్ నేర్పించాలి, అతి ముఖ్యంగా తౌహీద్ నేర్పించాలి. ఏదైతే ప్రవక్తల వారసత్వమో అతి ముఖ్యంగా తౌహీద్ నేర్పించాలి. ఏదైతే సహబాల వారసత్వమో, ఏదైతే ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన మూల సూత్రమో, దేనిపైనైతే స్వర్గం ఆధారపడి ఉందో, దేని గురించి అయితే నరకమని హెచ్చరిక, దేనికి దూరంగా ఉన్నట్లయితే నరకమని హెచ్చరిక చేయబడిందో అది మన సంతానానికి నేర్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అల్లాహ్ మనందరికీ, మన సంతానానికి ఉత్తమ శిక్షణ ఇచ్చే విధంగా తీర్చిదిద్దే సద్బుద్ధి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ మన భవిష్యత్ తరాన్ని, రేపటి పౌరులను ధర్మానిపై నడిచే వారిగా, ధర్మ ధ్వజవాహకులుగా తీర్చిదిద్దే సద్బుద్ధి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబ్.